ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇవాళ మీకు ఇన్ఫోసిస్ పోచారం హైదరాబాద్ ఈసీసీ బిల్డింగ్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో ఇక్కడ కనిపిస్తుందా? అదే అండి, ఆ పెద్ద బిల్డింగే ఇన్ఫోసిస్లోని ఈసీసీ బిల్డింగ్ అంటారు దాన్ని. చాలా బాగుంటుందండి. అసలు ఎలా ఉంటుందంటే నాకైతే ఇది చూసినప్పుడల్లా ఒక తాజ్మహల్ని చూసినట్టు అనిపిస్తుంది. అంటే అలా ఉండదు ఎగ్జాక్ట్గా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ రేంజ్, అంటే అంత పెద్దగా కనిపిస్తుంది బిల్డింగ్. మనమైతే ఒక చీమల్లా ఉంటామేమో ఆ బిల్డింగ్ పైన చూస్తే, అంత పెద్ద బిల్డింగ్ అనమాట. నేనైతే వచ్చిన రోజు చూసి చాలా షాక్ అయ్యా, ఇదేంటి తాజ్మహల్లా ఉందని చెప్పి. సో చాలా పెద్ద బిల్డింగ్ అది. దాని చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇలా సైడ్ నుంచి చూపిస్తే ఇలా ఉంటుంది. చుట్టూ ఇలా మొక్కలతో చాలా బాగుంటుంది. అసలు నాకు చాలా ఇష్టం ఈ బిల్డింగ్. ఇక్కడే ట్రైనింగ్స్ అన్నీ ఇస్తారనమాట ఈ బిల్డింగ్లో. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే బిల్డింగ్ కూడా ఇక్కడే. లోపల ఏమేమి ఉంటుంది అన్న బోర్డింగ్ నోటీస్ బోర్డులో రాస్తారు. అంటే లైక్ బయట బోర్డు ఉంటుంది లోపల ఏమేమి ఉంటుందని చెప్పి. సో మేమైతే ఒకసారి తిన్న తర్వాత అలా రౌండ్ వేస్తున్నాం ఈసీసీ బిల్డింగ్ చుట్టూ ఏముంటుందో. సో ఇలా ఉంటుంది ఈసీసీ బిల్డింగ్ వెనకాల ఒక రోడ్లా ఉంటుంది. ఈ క్యాంపస్ కొన్ని వందల ఏకర్స్ ఉంటుందంట అండి. మరి నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. నేను జాయిన్ అయిన కొత్తలో అయితే ఎన్నిసార్లు తిరిగేదాన్నో చూడడానికి. ఇక ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, ఏదో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాని పక్కనే మనకి ఇది ఏమంటారు దాన్ని, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. అంటే చూసా నేను అక్కడ ఏమో మరి ఎవరు ఆడతారో తెలియదు, కానీ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. బెంచ్లో ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళకన్నా బెంచ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అది చూసారా, అదే వాలీబాల్ కోర్ట్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది. మొక్కలు బాగుంటాయండి. ఎస్పెషల్లీ అదేదో రూల్ ఉంటుందంట కదా, ఒకప్పుడు ఇది మొత్తం అడవి, ఈ ఎస్సీజెడ్ మొత్తం అడవి. సో ఒక రూల్ ఏదో ఉంటుందంట కదా, ఇన్ని మొక్కలు నాటితే దానికి డబల్ మొక్కలు నాటాలని. మొన్ననే మా జిఎంఎల్ అన్నారు నాతో. సో అప్పుడు నాకు తెలిసిందనమాట. సో ఇది బిల్డింగ్ వెనకాల ఇలా ఉంటుంది మొత్తం. ఫుట్బాల్ లైక్ వాలీబాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. మేము ఇదిగోండి సైడ్కి ఇలా ఉంటుంది బిల్డింగ్. దాని చుట్టూ ఒక ప్రదక్షిణలా చేసేసి వెళ్ళిపోతున్నాము. ఇది దాని ఎదురుగ్గా ఏదో ఒక నార్మల్ బిల్డింగ్స్ అంటే వర్క్ చేసుకునే బిల్డింగ్. ఇదైతే ఈసీసీ బిల్డింగ్ అంటారు. చాలా బాగుంటుందండి. ద మోస్ట్ విజిట్ అంటే ఇక్కడే ఎక్కువ మంది చిట్ చాట్ చేసేది, ఇక్కడ ఫొటోస్ దిగడం. ఈ మెట్ల పైన మీరు గూగుల్లో చూడొచ్చు, చాలా ఫొటోస్ ఉంటాయి ఇక్కడ అందరివి. ఇంకో విషయం తెలుసా అండి మీకు, KGF2 మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో చేశారంట షూటింగ్. చాలా బాగుంటాయండి ఇన్ఫోసిస్ బిల్డింగ్స్, బాగా కడతారు. ఇది చూడండి, ఇది చూడు ఎంత పెద్దగా ఉంది చూసారా. నాకైతే నా ఫోన్లో పట్టట్లేదు. ఇదంతా ఏమంటారు, ఆ బిల్డింగ్ ముందర ఉన్నదన్నమాట. అక్కడ చూసారు, అక్కడక్కడ చిన్న చిన్న కప్పల్లా ఉన్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ కప్పలు. ఇవన్నీ ఒక స్టెప్ ఏమో రెడ్ కలర్లో, ఒక స్టెప్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి మొక్కలు. బాగుంటుంది చూడడానికి. సో ఒక్కసారి లుక్ వేసుకోండి, ఇలా ఉంటుంది ఈసీసీ బిల్డింగ్. నాకు చాలా ఇష్టం. ఇది ఈ మధ్యనే పెట్టారండి, ఇన్ఫీ హైదరాబాద్ అని చెప్పి. దాని ఎదురుగ్గా ఈ మధ్యన ఏదో ఒక NTR గార్డెన్స్లా చేసేసారు మొత్తం మొక్కలతో. భలే ఉంటుంది. నేను ఇంకా చూసేసి నా బిల్డింగ్కి వెళ్ళిపోతున్నా. ఇలా ఉంటుంది సైడ్కి బిల్డింగ్స్ అన్నీ. ఇది ఫుడ్ కోర్ట్ అండి. వెళ్ళాలంటే ఫుడ్ కోర్ట్ లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకా వర్క్ చేసుకొని క్యాబిన్లోకి వెళ్ళిపోయా. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.